కామాఖ్యాదేవి. మనం ఈ మధ్యకాలంలో కామాఖ్యాదేవి ట్రెండింగ్లో ఉన్న దేవత అయిపోయింది. కామాఖ్యాదేవిని మనం ఏమంటున్నాం? యోనిపీఠం. ఆ తర్వాత కామాఖ్యాదేవి అమ్మవారు రజస్వల అవుతుంది. ఈ రజస్వల అయ్యేటటువంటి దేవత. ఆ తర్వాత యోని పూజ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఎక్కువ ట్రెండింగ్ అయిందనమాట. సో అసలు ఈ కామాఖ్య అమ్మవారు ఎవరు అని అంటే ఎక్కడ ఉంది అంటే అస్సాంలో గౌహతి అనే సిటీ ఉంది. ఆ గౌహతిలో ఈ కామాఖ్య అమ్మవారి దేవాలయం ఉంది. ఈ యొక్క అమ్మవారు ఎవరు అంటే ఆది పరాశక్తి అయినటువంటి దుర్గా తల్లి. ఆమె కామాఖ్య రూపంగా వెలిసింది. ఇప్పుడు మనకి సతీదేవి యొక్క ఈ స్టోరీ తెలిసిందే ప్రతి ఒక్కరికి కూడా. శివుడు పార్వతీదేవి ముందు రూపంలో సతీదేవిని పెళ్లి చేసుకున్నాడు. సతీదేవి పెళ్లి చేసుకుంటే దక్ష ప్రజాపతి ఆయన పుట్టాడు. దక్ష ప్రజాపతి మొదటి మనందరికీ పితామహుడు అనమాట. మొదటి మానవుడు ఆయన, మనువులాగా. సో ఈ దక్ష ప్రజాపతి ఏం చేశాడంటే మొట్టమొదట మామూలుగా మంచి శివభక్తుడే పాపం. శివభక్తుడయ్యి ఆయన ఏం చేశాడు, ఈ బ్రహ్మదేవుడికిను విష్ణుమూర్తికి నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి ఇద్దరు ఒక కథ ఉన్నది. అదంతా ఈ వీడియోలో పెద్దగా అయిపోద్ది. సో ఆ యుద్ధంలో విష్ణువు నిజాయితీగా ఒప్పుకొని తనకు తెలియలేదు, శివుడి యొక్క లింగం మొదలు తెలియలేదని చెప్పేస్తాడు. ఈయన వచ్చి బ్రహ్మదేవుడు అబద్ధం ఆడాడని చెప్పేసి ఏం చేశాడు శివుడు, ఆయన యొక్క ఇంతకుముందు శివుడికిను బ్రహ్మకి 5 తలకాయలు ఉండే, అందులో అబద్ధం ఆడినటువంటి తలకాయని తీసిపడేస్తాడు తన త్రిశూలంతో. తునిమాడేసరికి అప్పుడు బ్రహ్మదేవుడు మరి ఎవరండి, తన తండ్రి కదా, దక్ష ప్రజాపతి తండ్రి. మా నాన్ననే నువ్వు తల తీసేస్తావా అని అలిగి శివుడి మీద ద్వేషం పెట్టేసుకుంటాడు. ఈ శివుడు ఎవరండి, దక్ష ప్రజాపతి అల్లుడు. అయితే అందుకని చెప్పేసి దక్ష ప్రజాపతి ఏం చేశాడు, శివుణ్ణి అవమానించడం కోసం ఒక నిరీశ్వర యాగం అనేది మొదలుపెట్టాడు. ఒక యాగం తలపెట్టాడు. ఆ యాగంలో నిరీశ్వర యాగం. అక్కడ ఏం జరిగింది, ఈ శివుణ్ణి తప్ప మొత్తం అందరినీ పిలిచాడు. ఎలాగో బ్రహ్మని, విష్ణువుని, ఆ ఋషులు, ఆ దేవతలు, సర్వదేవతల్ని పిలిస్తే అక్కడ ఏం జరిగిందండి, చక్కగా మనకి బ్రహ్మను విష్ణువు వెళ్ళరు. ఎందుకంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు కలిసి ఒకటే రూపం. కాబట్టి దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ అమాంగ్ దెమ్సెల్వ్స్. కాబట్టి వీళ్ళు ముగ్గురు వెళ్ళరు, మిగతా దేవతలు, ఋషులు అందరూ వెళ్తారు. ఈ ఋషుల్లో కూడా దొంగ ఋషులు అంటే ఎలా అంటే ఆ కాలంలో కూడా గోడ మీద పిల్లుల్లాగా చెప్పనోళ్ళు ఉండేవారు. అప్పుడు కూడా అంటే ఋషులుగా వాళ్ళు పెద్దవాళ్లే, తపస్సులు చేశారు, శక్తులు సంపాదించారు, ఇదంతా ఓకే. కానీ నిర్మోహమాటంగా నిజాన్ని కొండబద్దలు కొట్టి మాట్లాడేటటువంటి తత్వం కొంతమందికి లేదు. అలా ఉండేటటువంటి ఒక ఋషి కశ్యప ప్రజాపతి. ఆయన భార్యలే దితి, అదితి. ఆ అదితి ఏమో దైత్యులను పుట్టించింది, అంటే రాక్షసులంతా ఆమె సంతానం. అండ్ అదితి ఏమో దేవతల తల్లి అనమాట. సో ఈ కశ్యప ప్రజాపతి మాత్రం నువ్వు తప్పు చేస్తున్నావు, శివుణ్ణి పిలవకుండా నువ్వు తప్పు చేస్తున్నావు, బ్రహ్మని విష్ణువుని పిలిచి అని చెప్తే నీకు ఇష్టం ఉంటే ఉండొచ్చు, లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు అంటే పాపం కశ్యప ప్రజాపతి కూడా వెళ్ళిపోతాడు. అటువంటి సమయంలో ఈ సతీదేవి ఏం చేసిందండి, సతీదేవి తన పిలవని పేరంటానికి వెళ్ళాలని చెప్పేసి మా నాన్న యాగం చేస్తున్నాడు, నేను వెళ్తున్నానని చెప్పేసి అడుగుద్ది. ఇప్పుడున్నటువంటి ఆడపిల్లలు కూడా అంతే కదా, తన తల్లిదండ్రులు ఏమైనా, తన తండ్రి ఏదైనా ఫంక్షన్ చేస్తుంటే ఆ తండ్రికి పిలవకపోయినా సరే మా నాన్న నన్ను పిలిచేది ఏంటంటే జబర్దస్తిగా వెళ్తారు కదా, ఆ విధంగా వెళ్తుంటే పిలవని పేరంటానికి వెళ్ళడం ప్రమాదమని సాక్షాత్ పరమేశ్వరుడు చెప్తాడు. ఆయన వినదు. వెళ్తుంటే శివుడు అలా తూర్పేపు వెళ్ళేసరికి అక్కడికి వచ్చి కాసేస్తుంది. అక్కడ ఈమె వస్తుందని చెప్పేసి ఏం చెప్పలేక పడమరేపు వెళ్తే పడమర వైపు కాసేస్తుంది. ఇలా 8 దిక్కులు, 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, అలాగే విదిక్కులు, ఈశాన్యము, నైరుతి, వాయువ్యము, ఆగ్నేయము. ఈ 8 దిక్కుల్లో మళ్ళీ పైకి వెళ్తాడు శివుడు, ఊర్ధ్వము, పాతాళము. మొత్తం 10 దిక్కుల్లోకి వెళ్తే 10 దిక్కుల్లో అమ్మవారు 10 రూపాల్లో వచ్చేస్తుంది. ఏమిటి ఆ రూపాలు అంటే మహాకాళి, తార, త్రిపుర భైరవి, తర్వాత చిన్నమస్త, బగళముఖి, తర్వాత మాతంగి, నెక్స్ట్ ధూమావతి అండ్ లలితాదేవి అంటే త్రిపుర షోడశి అంటాం. అలాగే తర్వాత భువనేశ్వరి, కమలాత్మిక. ఈ 10 రూపాలలో వచ్చి అడ్డగిస్తుంటే పరమేశ్వరుడు వెళ్ళొద్దని ఇంకా చేసేదేమి లేక పాపం వెళ్తే అక్కడ ఆ దక్ష ప్రజాపతి ఏమని అవమానిస్తాడు, నువ్వు ఈమె మీరు శ్మశానాల్లో నివసిస్తారు, నీ భర్త శ్మశానంలో ఎవరైనా చనిపోయిన తర్వాత
వాళ్ళు ఆ కూడి తింటారు మీరు. కాబట్టి శ్మశానంలోనే తింటారు కాబట్టి మీరు అపవిత్రం, మేము చేసేది శుభకార్యం, మహాయజ్ఞం, అసలు నిన్ను ఎవడు పిలిచాడు ఇక్కడికి వచ్చి ఈ యొక్క యజ్ఞాన్ని నువ్వు అపవిత్రాలైనటువంటి నువ్వు అంటే శ్మశానాల్లో నివసిస్తున్నావు కాబట్టి, చావు కార్యక్రమం అంటే అపర కార్యక్రమం అంటాం కదా, అలా ఈ యొక్క ప్లేస్ని నువ్వు అపవిత్రం చేస్తావని పరమేశ్వరుని నిందిస్తాడు. అటువంటి వాడి భార్య నువ్వు అది ఇది అనేసరికి పాపం పార్వతి సతీదేవి బాధపడుతుంది. ఇంకా తన పతి యొక్క తిట్టులు తిట్టేసరికి ఆమె వినలేకపోతుంది. ఇప్పుడైతే మొగుడిని ఇంకా ఎవరైనా తిడుతుంటే తిట్టు అని తిట్టిస్తారు. కానీ అప్పుడు పాపం సతీదేవి అలా కాదు, పాపం ఏడ్చి పాపం ఆమె ఏం చేస్తుంది, చితిని ఇలా కాలికి రాసుకొని ఆ యొక్క చనిపోతుంది. అందులో చనిపోతే ఆ డెడ్ బాడీని వేసుకొని పరమేశ్వరుడు ఇలాగ విరాట్ స్వరూపం ధరించి నాట్యం చేస్తుంటే మొత్తం లోకాలన్నీ, పర్వతాలన్నీ ఆయన పాదాల కింద పడిపోయి నలిగిపోతూ చనిపోతున్నారు. అప్పుడు ఆదిపరాశక్తే విష్ణుమూర్తికి ప్రత్యక్షమైన ఆయన నువ్వు ఇవన్నీ కూడా కట్ చేయంటే ఒక్కొక్క భాగాన్ని కట్ చేస్తే జుట్టు ఒక భాగంలో పడి శ్రీశైలము, పన్ను ఒక చోట పడి జోగులాంబ, అలంపురం జోగులాంబ, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తిపీఠంగా పడింది. అమ్మవారి యొక్క యోని భాగం వెళ్ళి ఇక్కడ కామాఖ్యాదేవి గౌహతిలో పడుతుంది. అందుకనే అమ్మవారిని యోనిపీఠం అంటారు. మరి ఇక్కడ ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటండి అని అంటే, స్త్రీలందరూ కూడా ఏ విధంగా అయితే మెన్స్ట్రల్ స్ట్రైకల్ బహిష్టు ఋతుస్రావము అనేది జరుగుతుందో ఆ విధంగా నెలకు 3 రోజులు వీళ్ళకి ఎలాగైతే జరుగుతుందో ఆ విధంగా అమ్మవారికి సంవత్సరంలో 3 రోజులు మొత్తము ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు రజస్వలు అవుతుంది. అక్కడ ఋతుస్రావం జరుగుతుంది, మెన్స్ట్రల్ పీరియడ్లో ఉంటుంది. కాబట్టి అక్కడ ఏం చేస్తారు, ఆ యోని భాగానికి యోని రూపంలో ఉన్నటువంటి ఇలా రాయిలాగా ఉంటుంది అనమాట. ఇలా రాయిలాగా ఉంటే ఆ రాయ పైన యోని ఆకారంలో ఉన్నటువంటి ఆ రాయిని ఇలా స్లాంటింగ్గా ఉంటుంది, ఇలా యోని ఆకారంలో ఉండేసరికి దాన్ని వేసేసరికి ఆ సిల్క్ క్లాత్ ఏమవుతుంది, ఆ 3 రోజులు ఎర్రగా మారిపోతుంది. అక్కడ వాటర్ పడుతూ ఉంటుంది అనమాట. ఉత్తప్పుడు మామూలుగా తెల్లగా ఉన్నటువంటి వాటర్ ఆ 3 రోజులు మాత్రం రెడ్ కలర్లోకి వచ్చేసి అదంతా కూడా రెడిష్గా అవుతుంది. దానికని ఆ దారపు పోగులను తీసి ప్రసాదంగా ఇస్తారనమాట మనకి వెళ్ళినటువంటి ప్రతి భక్తులందరికీ కూడా. అందువలన అసలు ఎందుకు ఈ విధంగా అక్కడ ఆ వాటర్ ఆ 3 రోజులు రెడ్డిష్గా ఎందుకు అవుతుంది అని అంటే దెర్ ఇస్ అ రీజన్. అక్కడ ఐరన్ కంటెంట్ ఉన్నటువంటి రెడ్ సాయిల్ అనమాట. అక్కడ ఐరన్ ఫెర్రస్ కంటెంట్ ఉన్నటువంటి సాయిల్ అది. కాబట్టి అక్కడ సిన్నాబార్ అనేటటువంటిది ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ ఫెర్రస్ అలాగే మెర్క్యూరిక్ సల్ఫైడ్ అనేటటువంటిది ఆ యొక్క ప్లేసుల్లో ఉంది. బ్రహ్మపుత్ర అనేది ప్రవహిస్తుంది కాబట్టి ఆ ఒడ్డులంతా కూడా. అందుకని ఫెర్రస్ ఏమవుతుందండి, ఫెర్రస్ వాటర్తో కలిసినప్పుడు రెడిష్ బ్రౌన్ కలర్లో వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా రక్తంలాగా ప్రవహిస్తుంది అని చెప్పేసి సైంటిస్టులు ఏం చేస్తారు, అక్కడ పరిశోధనకి వెళ్ళారు. అయితే వాళ్ళకు ఒక సందేహం కలిగింది, ఇది సంవత్సరం అంతా రావాలి కదా, మరి అక్కడ ఐరన్ కంటెంట్ అక్కడ ఉన్నప్పుడు ఫెర్రస్ మెగ్నీషియం సల్ఫైడ్ మరి ఆ 3 రోజులు ఎందుకు వస్తుంది? సో సంథింగ్ మిస్టిక్ సీక్రెట్ ఏదో ఉంది అని చెప్పారు. అలాంటి పరిశోధనలన్నీ కూడా నేను కూడా ఒక ప్రొఫెసర్ని ఇంజనీరింగ్ ఫిజిక్స్లో. సో నేను ఐఐటి మెడ్రాస్లో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిని. అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువులైనటువంటి దత్తాత్రేయ శర్మ గారు, వీళ్ళ దగ్గర రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు మా గురువు గారు రాజమండ్రి అథర్వణ వేదం చదివినటువంటి వాడిని. కాబట్టి అక్కడ దేర్ మిస్టిక్ సైన్సెస్ కంపల్సరీ ఉంటాయి. ప్రతిదీ సైంటిఫిక్గా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ ఆ సైంటిస్టులు అంతా కూడా ఇలాంటి పరిశోధనలకు మేము కూడా వెళ్తూ ఉంటాం ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్స్కి. అలాగే ఈ యొక్క ఏం జరిగింది, ఈ బ్రహ్మ ఇంకొక వాదన ఏముంటుందంటే పంతుళ్ళంతా కూడా అక్కడ అమ్మవారికి చేసినటువంటి వెర్మిసెల్లో అంటే కుంకుమని వేసేస్తారు కదండి, అందుకని బ్రహ్మపుత్ర అనేది ఎర్రగా అవుతుందని కొంతమంది అంటారు. కానీ అంత కుంకుమని వేస్తారు. ఆ తర్వాత బ్రహ్మపుత్ర అనేది రజస్వలైందా అన్నట్టు రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి రక్తం కలర్లోకి వస్తుంది. ఇప్పుడు మేము రాజమండ్రి వాళ్ళం, మాకు ఆగస్టు నెల వచ్చేసరికి ఆషాఢ మాసం అది వచ్చేసరికి మాకు ఏమవుతుందంటే కొత్త గోదావరిని వస్తుంది. అక్కడ విపరీతమైనటువంటి మహారాష్ట్ర నుంచి వర్షాలు రావడం వల్ల ఎర్ర గోదావరి అంటాం, ఎర్రగా అయిపోతుంది అనమాట. సో మేము చూసేవాళ్ళం అదంతా కూడా. కానీ మరి అక్కడ ఎర్ర గోదావరికి మా కృష్ణానదికి, మా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గర ఉన్న కృష్ణానదిలో కూడా మేము విజయవాడలో పెరిగాం కాబట్టి అక్కడంతా కూడా విద్యాభ్యాసం అంతా కూడా మరి అథర్వణ వేదం అంతా కూడా మరి అక్కడ మేము కూడా చూసాం. ఆ కృష్ణానది కూడా ఎర్రగా ఉండాలి కదా, మరి బ్రహ్మపుత్ర అనేది ఎందుకు ఉండాలా ఎర్ర కలర్లో? కాబట్టి అమ్మవారు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి రజస్వలు అవుతుందని ఆ 3
3 రోజులు డిక్లేర్ చేసి గుడిని మూసేస్తారు. ఆషాఢ శుక్ల పాడ్యం నుంచి మనకి జరుగుతుంది కాబట్టి అంబు బూచి అని ఒక ఫంక్షన్ జరుగుతుందన్నమాట, కుంభమేళా లాగా. అక్కడికి యాత్రికులు, తాంత్రికులు వీళ్ళంతా కూడా వచ్చేస్తూ ఉంటారు. అంటే తాంత్రికులు అంటే ఏదో సినిమాల్లో చూపించినట్టు ఏదో నరబలులు ఇచ్చేవాళ్ళు, మేక బలులు ఇచ్చేవాళ్ళు అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. అదేం కాదు. వాళ్ళంతా సాధువు డ్రెస్సుల్లో వస్తారు. వచ్చి వాళ్ళు మామూలుగా ఉపాసన పూజలు చేసుకొని వెళ్ళిపోతారు. అక్కడ అమ్మవారికి వీళ్ళు ఏదో పెద్ద ప్రచారాలు చేస్తున్నారు. ఏమని పంచ బలులు ఇస్తున్నారు, మేకనిస్తారు, పావురాన్ని ఇస్తారు, ఆ తర్వాత కోడిని ఇస్తారు, ఇలా రకరకాల చేపను పెడతారు. ఇదేదో పెద్ద స్పెషల్ ఐటెం లాగా. అమ్మవారి కేవలం పువ్వులు పళ్ళు పెట్టకుండా ఈ పెడితే ఏదో స్పెషల్గా ఆమె ఇస్తుంది అనేటటువంటి భ్రమను కల్పించేటటువంటి వీడియోలు అనేక వందలు ఈ కామాఖ్యాదేవి మీద ప్రత్యేకించి ఉన్నాయి. అవన్నీ కూడా అన్అఫిషియల్గా భక్తులు అనేటటువంటి వాళ్ళు ఎవడిష్టం వాళ్ళది. అదంతా ట్రైబల్ ఏరియా, అక్కడ గిరిజనులు ఉంటారు. సో అక్కడి నుంచి వాళ్ళకి చదువు లేదు. ఆ కాలం నుంచి వాళ్ళు మేకలను కోళ్ళను కోసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ పిల్లలు పుడతారు. వాళ్ళ తల్లిదండ్రుల ఆచారం అనేది అలా తయారవుద్ది. మా నాన్న కోసాడు కదా నేను కోస్తానంటాడు, మా తాత కోసాడు కదా నేను కోస్తానని ఆచారం అనేది వస్తుంది. అందులో చదువుకున్నవాడు ఎవడైనా బయలుదేరి అక్కడ ఇదే జీవహింస మహాపాపం, నాకు చస్తుంటే పాపం ఇలా చాలా అని జాలి కలిగితే అప్పుడు వాళ్ళు మానేస్తారు. ఎడ్యుకేషన్తో మెడిసినల్ వాల్యూస్ తెలిస్తే ఈ మాంసాహారం తక్కువ ఆయుర్దాయాన్ని ఇస్తుంది, ఇట్లా కొన్ని ఉంటాయి. కాబట్టి అవన్నీ తెలిసి మనం 48 అవర్స్ మనం ఏదైనా మటన్ కానీ చికెన్ కానీ తింటే 48 అవర్స్ దాకా డైజెషన్ అవ్వదు. అదే ఏ వెజిటేరియన్ గ్రీన్ లీవ్స్ వెంటనే అయిపోతుంది. అందుకని కొంచెం మందంగా ఉంటారు. అదొకటి. తర్వాత ఇలాగా సైంటిఫిక్ వాల్యూస్తో తెలిసిన వాళ్ళు ఉంటే ఆ ఆచారాన్ని పోగొడతారు. ఇప్పుడు అలా ఇంకా అలా లేదు కాబట్టి ఈ ఆచారం అనేది అలా కొనసాగుతుంటే వీళ్ళేదో అమ్మవారు ఏదో చక్కగా ఈ యొక్క బలులు ఇచ్చేస్తే ఏదో స్పెషల్ వరాలు ఇస్తుందని అంటున్నారు. అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లేకపోవడం వల్ల అక్కడ అన్అఫిషియల్గా భక్తులు వచ్చి వేసుకుంటున్నారు కాబట్టి ఎండోమెంట్స్ ధర్మమండలి ఏం చేయలేకపోతుంది. ఈ విషయమయ్యి ఆ కామాఖ్యాదేవి గుడి మీద కోర్టులో కేసు ఉంది. ఇప్పుడు అది సుప్రీంకోర్టులో ఉంది. త్వరలో తీర్పు రాబోతోంది. ఏంటంటే ఈ బలులు గిల్లులు అని మా బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళ దేవస్థానంలో కూడా అలాగే జరిగేది, మా అన్ని గుళ్ళల్లో కూడా అలాగే జరిగేవి. అది ధర్మమండలి వచ్చిన తర్వాత వాళ్ళంతా తీసిపడేస్తారు. అది ఆ తర్వాత ఆ విధంగానే బెజవాడ రానున్న కాలంలో అతి తక్కువ కాలంలో మనకి బలులు గిల్లులు ఉండవు. కాబట్టి కామాఖ్యాదేవి అమ్మవారిని ఎలా అర్చించాలి, మీరు మంచి కోరికలు రావాలి అంటే కుంకుమతో పూజ చేసుకోండి చక్కగా. ఆదిశంకర్లు ఇచ్చారు. అక్కడ ఆదిశంకరాచార్యుల వారు కూడా వచ్చారు ఆ గుడికి చక్కగా. తర్వాత తాంత్రిక దేవత అని ఆమెకు ప్రచారం చేస్తున్నారు. ఎస్, షీజ్ తాంత్రిక దేవత. తాంత్రం అంటే ప్రాక్టికాలిటీ, అంతేగాని మటన్ చికెన్ కాదు. అంతగా మీకు కనుక అంత ప్రేమ ఉండి మటన్ చికెన్లు వేస్తాము, మేము మందు బాటలు పెడతామంటే మీ చేయి కోసేసి రక్తం వేయండి. మరి మీరంతా కూడా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో అటువంటి వాళ్ళు వెయ్యరు. మేకల్ని నోరు లేని జంతువులు కాబట్టి వీళ్ళు వేసేస్తారనమాట. కాబట్టి అవన్నీ భ్రమలో పెట్టుకోకండి అమ్మ. మీరు నిమ్మకాయ చక్కగా ఆదిశంకరులు చెప్పారు, అలాగే గుమ్మడికాయ పెట్టారు మేక బలి అని, అవి సమర్పిస్తే అమ్మవారి కామాఖ్యాదేవి బ్రహ్మాండంగా వస్తుంది. అసలు ఆ కామాఖ్యాదేవి ఏం జరిగింది అని అంటే, నరకాసురుడు మనకు తెలుసు కదా, ఆ నరకుడు అనేటటువంటి వాడు ఒక రాక్షసుడు ఏం చేస్తాడంటే పార్వతీదేవిని అమ్మవారి కామాఖ్య అవతారంలో ఉన్నప్పుడు అమ్మవారిని చూసి మోహిస్తాడు. మోహించి వీళ్ళు ఏకంగా డైరెక్ట్ అమ్మవారిని లవ్ చేసేస్తారనమాట. ఆ రావణాసురుడు వాడు పెద్ద భక్తుడే కానీ వాడేమో వరం కోరుకోరా అంటే శివుడు పెళ్ళాన్ని అడిగాడు, పార్వతీదేవిని నాకు ఇచ్చే అంటాడు. వాడొక యూజ్లెస్ ఫెలో. ఇక మన రాముడు భార్యనే ఎత్తుకుపోతాడు ఆ రావణాసురుడు. ఇలా అనమాట నరకాసురుడు. దాన్నే దైత్యము అంటారు, అంటే రాక్షసత్వము అంటారు. అంటే వాళ్ళకి ఏం కోరుకోవాలో కూడా తెలియదు. ఈ నరకాసురుడు ఏం కోరుకుంటాడంటే అమ్మవారిని పెళ్లి చేసుకుంటానంటే అమ్మవారు కూడా షీ విల్ ప్లే, డెఫినెట్గా ఆడుకుంటుంది. ఏం చేస్తుంది, సరే అయితే నువ్వు ఈ ఆ హిల్స్, నీలాచల్ హిల్స్ ఉన్నాయి కదా, ఆ కొండ క్రింద నుంచి లోయ అనమాట, అక్కడి నుంచి పైకి వరకు ఆ గుడి అమ్మవారి గుహలాగా ఉంటుందన్నమాట. ఆ గుహలోనే దశమహావిద్యల అమ్మవార్లు, ఈ తార మహాకాళి పుణ్యం చెప్పిన 10 అమ్మవారు విగ్రహాలు అక్కడ ఉంటాయి. అక్కడికి కామాఖ్య అపురూప సౌందర్యవతి అమ్మవారి గుడి. అక్కడ చక్కగా అక్కడ మెట్లు కట్టమంటది. ఇది కూడా రేపు సూర్యోదయ లోపల కట్టేసేయాలంటది. లోపల కట్టేయాలంటే వాడు కట్టేస్తాడు నిజంగానే. ఇంకా అబౌట్ టు టైం ఇంకా అయిపోతుంది అన్నప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది, కన్నింగ్గా అమ్మవారు వీడిని మోసపుచ్చుతుంది. ఒక కోడిలా ప్రేరేపించి కోడిని ఇంకా సూర్యోదయం రాకముందే ఇచ్చేస్తుంది. ఇచ్చేస్తే వాడు ఆ రాక్షసుడు ఇదిగో సూర్యోదయం అయిపోయింది కాబట్టి నువ్వు అవుట్ అని చెప్తుంది. అవుట్ అని చెప్పగానే వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా ఆ బ్రిడ్జ్ అన్కన్స్ట్రక్టెడ్ బ్రిడ్జ్, సగం కట్టి ఆగినటువంటి బ్రిడ్జ్ ఇప్పుడు ఉంది, మీరంతా కూడా చూసుకోవచ్చు. కాబట్టి చాలామందికి నేను విశదీకరించాల్సింది ఏంటంటే, కామాఖ్యకు వెళితే సంతానం
మీకు కలుగుతుంది అన్నాడు. అంతవరకు బాగుంది. చాలామంది ఏం దుష్ప్రచారం చేస్తున్నారంటే అక్కడ రూమ్ తీసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా మీరు సంసారం చేయండి 1 రోజులో 2 రోజులో అని చెప్తున్నారు, అప్పుడే సంతానం పుడుతుంది అంటున్నారు. అలాంటివి ఏమి చేయకూడదు. మీరు అది దేవాలయం ప్లేసు. మీరు ఒక దేవతా కార్యం మీద వెళ్ళినప్పుడు, సంతానం ఆర్ధివై వెళ్ళినప్పుడు బ్రహ్మచర్యంతో బ్రాహ్మణ, బ్రహ్మచర్యంలో అమ్మవారి యొక్క ఆలోచనలో మీరు ఉండాలి. మీరు రొమాన్సులు చేసుకుంటూ మీరు ఏదేదో ఉంటే మీరు దేవుడి మీద కాన్సన్ట్రేషన్ ఏం చేస్తారు? అసలు ఏ తీర్థయాత్రలకి ఏ తీర్థక్షేత్రాలు చేసినప్పుడు బ్రహ్మచర్యం కంపల్సరీ చేయాల్సిందే మీరు. కాబట్టి అటువంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో చెప్తారు, అవన్నీ పట్టించుకోకండి. మీరు వెళ్ళి చక్కగా అమ్మవారి సంతానం కావాల్సినటువంటి వాళ్ళు అమ్మవారి యోనిపీఠం అని అనుకున్నప్పుడు ఆ అమ్మవారికి చక్కగా ఆ పుష్పాలవన్నీ సమర్పిస్తే, స్వీటు అవన్నీ సమర్పిస్తే మీకు సంతానం తప్పకుండా 100 మందికి కలిగింది. అందులో నిస్సందేహం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా కొంతమంది వ్యూస్ కోసం అవనియండి, ఇంకోటి యోని పూజ అని మీరు వీడియోస్ ఉన్నాయి. మామూలు మానవుల యోనులకు పూజ చేస్తున్నామని మోసపుచ్చుతో అమ్మాయిలందరినీ కూడా కబళిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క యోని అంటే అమ్మవారి యొక్క యోని భాగం అనేటటువంటిది పడింది. అంటే అమ్మవారు అంటే ఏంటి? కేవలం మనకలాగా మనిషి రూపంలో మనకు అంగాలు ఉన్నట్టుగా ఆమెకేం ఉండవు. ఇట్ ఈస్ మేనిఫెస్టేషన్ అంటాం. ఇట్ ఈస్ ఎ సింబాలిక్ రిప్రజెంటేషన్ అంటాం. అది మనకు ఉన్నాయి కాబట్టి మనంలాగా ఒక సింబల్ లాగా చెప్తాం. వీళ్ళేదో కామాఖ్యను చూసినట్టు, వీళ్ళేదో ఆ చెయ్యి అమ్మవారికి చెయ్యి ఉన్నట్టు, అమ్మవారికి యోనున్నట్టు, వీళ్ళేదో చూసినట్టు వీళ్ళు దాన్ని అలా ప్రచారం చేస్తారు. స్వయం వ్యక్తమైనటువంటి దేవాలయాలు అంటే ఏంటంటే నేను చెప్తున్నాను వినండి. ఒక రాయలాగా పుడుతుంది. ఆ రాయి అది మన భావన అనమాట. ఇది శివుడు పుట్టాడు, ఇది యోని రూపంలో ఉంది, ఇది అమ్మవారి యోని, ఇది అమ్మవారి జుట్టు, ఇది అమ్మవారి పన్ను జోగులాంబ అని అలా స్వయం వ్యక్తంగా మనకి మహాసిద్ధులు సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు లాంటి వాళ్ళు గుర్తించి చెప్పారు అంతే. ఇట్ డజంట్ మీన్ దట్ యోని అంటే మనుషుల యోనిలా కాదు. వీళ్ళు దాన్ని అడ్డు పెట్టుకొని మనుషుల్ని, స్త్రీలందరినీ కూడా కబలించడము, యోని పెట్టాలని, కామాఖ్యకి వెళ్ళి అక్కడ పూజలు చేస్తేనే మాకు పనులు అవుతాయి, లేకపోతే ఇంట్లో చేసుకోకూడదు అన్నట్టు ఏవేవో చెప్తున్నారు. కాబట్టి కామాఖ్యాదేవి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అద్భుతమైనటువంటి ఆది పరాశక్తి కామాఖ్య అమ్మవారు. మరి ఆ తల్లి ఏమని చెప్పాడు? అసలు దేవీ భాగవతం స్టార్టింగే ఓం సర్వచైతన్య రూపాం తామాజ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్ అని చెప్తోంది. ఆ సర్వచైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి మన బుద్ధుల్ని ప్రేరేపించుగాక అని చెప్పారు. అలాగే మనకి ఈ యొక్క కామాఖ్య అమ్మవారు సాక్షాత్తు గౌరీ స్వరూపం కాబట్టి పసుపు కుంకుమలతో చక్కగా చేసుకోండి. బ్రహ్మాండంగా మీ భర్తల యొక్క సౌభాగ్యం బాగుంటుంది, మీ సంతానం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరికైతే సంతానాలు ఏమంటే మా బిడ్డలకు రోగాలు వచ్చినాయండి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయండి, తగ్గుతాయో తగ్గవని మాకు భయమేస్తుంది అనేటటువంటి వాళ్ళకి కూడా ఈ అమ్మవారు సాక్షాత్తు ఆదిపరాశక్తి కాబట్టి ఆ యముడినే భయపడేలా చేస్తుంది అమ్మవారు. ఆ యముడే కాళుడున్నాడు అక్కడ. కాబట్టి చక్కగా మనకి అమ్మవారిని చేసుకుంటే అటువంటి భయాలన్నీ కూడా పోతాయి అన్నమాట. నిద్ర పట్టనటువంటి వాళ్ళకి యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః అన్నారు. నిద్ర పట్టనటువంటి వాళ్ళు, నిద్రలేమి బాధతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, శని దోషం పట్టుకుని శనీశ్వరుడు వల్ల ఎక్కువగా నిద్రపోతున్నటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా సెట్ రైట్ అయిపోతాయి అన్నమాట. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, కామరూప అమ్మవారిని దర్శనం చేసుకోండి. గో టు గౌహతి, గో అండ్ విజిట్ కామాఖ్యాదేవి. శుభమస్తు.